రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందని నిలదీశారు సీఎం. పన్నుల రూపంలో రావాల్సిన నిధులే తప్ప కొత్తగా ఇచ్చిందేమిటని ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నదే బీజేపీ అని ఆరోపించారు. ఉన్మాదం, మానసిక రోగంతో ట్యాపింగ్ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం. యాసిడ్ పోసి బీఆర్ఎస్ ను కడిగేయాలని అన్నారు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందేమిటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానంటున్న సంజయ్ 8 మంది ఎంపీలు గెలిచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నారు. ఇది నమ్మశక్యమైన మాటనేనా? రాష్ట్రానికి పన్నుల రూపంలో ఇచ్చే డబ్బులే తప్ప కేంద్రం కొత్తగా ఇచ్చిందేమిటని ప్రశ్నించారు సీఎం. కేంద్రానికి రూపాయి పన్ను చెల్లిస్తే మనకు ఇచ్చేది 42 పైసలేనని అన్నారు. అదే బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే 6 రూపాయలు ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్షను కిషన్ రెడ్డి, సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని అడిగిన. బీహార్ రాష్ట్రం 1 రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు 6 రూపాయల 6 పైసలు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి 1 రూపాయి మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే 2 రూపాయల 9 పైసలు మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా, ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి దేవుళ్లాంటోడన్నారు రేవంత్. ఓవైసీని బూచిగా చూపించి ఎంతకాలం ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ భావదారిద్ర్యానికి నిదర్శనమని చెప్పారు. నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ చూపించరా? మన ఓట్లు వేయించుకోవడం, మన దగ్గర సీట్లు తీసుకోవడం తప్ప మనకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. ఉన్మాదం, మానసిక రోగంతో టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా 100 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. విచారణకు పిలిస్తే ముసుగు తొడుక్కొని వెళ్లకుండా బరి తెగించి ఏదో యుద్ధానికి వెళ్లినట్లు వెళ్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను అరెస్టు చేయకుండా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదన్నారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. పోలీసు అధికారులు నేరగాళ్ళను పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య నేరగాళ్ళు ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా, అసలు ఎంత బరితెగింపు! ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? యాసిడ్ పోసి కడుగుతే గాని ఈ రాష్ట్రానికి ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయటపడదు. నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి కేసీఆర్ అభినందించారని గుర్తు చేశారు సీఎం. రైతు చట్టం, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.